డాక్టర్ గారు, థ్రెడ్ లిఫ్ట్ అంటే ఏమిటి? హలో అండి. నేను డాక్టర్ పద్మిని, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ ఈస్థెటిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ని. థ్రెడ్ లిఫ్ట్ అనేది ఇది ఒక నాన్ సర్జికల్ ప్రొసీజర్ అనమాట. దీనిలో మనకి ఎవరికైనా సాగింగ్ ఉన్నప్పుడు, ఫేస్‌కి కొద్దిగా సాగింగ్ ఉంది, జారినట్టు ఉంది, కొంచెం యంగ్‌గా కనిపించాలి అన్నట్టయితే గనుక ఈ థ్రెడ్ లిఫ్ట్ అనే నాన్ సర్జికల్ ప్రొసీజర్‌ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ థ్రెడ్ లిఫ్ట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఈ థ్రెడ్ లిఫ్ట్ అనే ప్రొసీజర్‌లో జనరల్‌గా ఎలా అంటే మెడికేటెడ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి. అంటే మెడికల్ గ్రేడ్ థ్రెడ్స్ అంటారు. వీటిని జనరల్‌గా మనం మనకున్న కన్సర్న్‌ని బట్టి అంటే చీక్స్ ఒకటే సాగింగ్ ఉందా? లేదు అంటే నెక్ ఒకటి కావాలా? లేదు అంటే ఐబ్రోస్‌కి లిఫ్ట్ కావాలా? ఇలా మనకున్న కన్సర్న్‌ని బట్టి డాక్టర్ గారిని కలిసినట్లయితే వాళ్ళు మనకి ఏ టైప్ ఆఫ్ లిఫ్ట్ కావాలి? ఎన్ని థ్రెడ్స్ పెట్టాలి? మనకేమైనా వేరే మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ చూసిన తర్వాత దానికి రెడీ చేస్తారనమాట. ఈ ప్రొసీజర్‌కి రెడీ చేస్తారు. చేసిన తర్వాత దీనిలో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్కడి నుండి థ్రెడ్ పాస్ చేయాలి అనే చోట కొద్దిగా లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ చేసి దాన్ని నమ్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత ఈ మెడికేటెడ్ థ్రెడ్స్‌ని స్కిన్ కింద పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో లేదంటే ఒక పర్టిక్యులర్ ప్లేన్‌లో అనేది పాస్ చేయడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఏమవుతుంది అంటే ఈ థ్రెడ్స్ వల్ల మన బాడీకి ఒక ఇంటెన్స్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు అంటే దానికి న్యాచురల్ మెకానిజం అనమాట ఇది. దానివల్ల కొత్తగా ఉండే కొల్లాజెన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు ప్రొడ్యూస్ అయ్యి దాంతో పాటు ఫైబ్రోసిస్ అనేది జరగడం వల్ల ఎక్కడైతే థ్రెడ్ పాస్ చేసామో ఆ చుట్టుపక్కల కొంచెం టైట్‌నెస్ పెరిగి అక్కడ ఉన్న సాగింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయ్యి దానివల్ల మనకున్న ముడతలు గానీ, లేదు అంటే సాగింగ్ అనేది కరెక్ట్ అయ్యి కొంచెం ఫేస్ అనేది యంగ్‌గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. రీజన్స్ వల్ల వాళ్ళు ఫేస్ లిఫ్ట్ చేయించుకునే అంత అఫోర్డ్ చేయలేకపోవడం గానీ, లేదు అంటే ఈ సర్జరీస్ చేసుకోవడానికి ఆ డాక్టర్ గారు ఒప్పుకోనట్లయితే గనక ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అనేది చేయించుకోవచ్చు. అట్లాగే కొంతమంది ఓన్లీ సటిల్ చేంజెస్ కావాలి, చాలా డ్రాస్టిక్ చేంజెస్ వద్దు నా ఫేస్‌లో అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. వీళ్ళకి ఈ థ్రెడ్ లిఫ్ట్స్ అనేవి బాగా సూట్ అవుతుంటాయి.